మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి రాయబోతున్నారు బిడ్డలు. వాటన్నిటి విషయమే ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికంగా బలపడమే కాకుండా జీవితంలో బిడ్డల ప్రభ మంచి మార్కులతో ఉత్తీర్ణులై నేను మహింపరిచి మంచిగా బిడ్డలు సెటిల్ అయ్యే భాగ్యము దయచేయమని, హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలను కూడా దీవించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం ధ్యానాంశంలో 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇది దావీదు కీర్తన 5వ అధ్యాయం అండి. యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రియులరా, మొదటి 3 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదటి 3 వచనాలు తన మనవి వినమని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. నిజానికి ఇది ఉదయకాల ప్రార్థనా కీర్తన. 3వ అధ్యాయమేమో ఉదయకాలం చేసే ప్రార్థనా కీర్తన అయితే, 4వ కీర్తన సాయంకాలం చేసే ప్రార్థన, అలాగే 5వ కీర్తన మరలా ఉదయకాలం చేసే ప్రార్థన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కీర్తనకారుని యొక్క దృఢమైన నమ్మిక ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇస్తాడనే నమ్మిక అతను వ్యక్తం చేస్తూ దేవుణ్ణి పిలుస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. నా రాజా, నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. 44:4 దాంట్లో చూస్తే కీర్తనలో, దేవా నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము అని చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తనలో 74:12 చూస్తే, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. 84:3 అండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. అంటే ఆయనే నా దేవుడు, నా రాజు అని ప్రార్థిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. ఖచ్చితంగా తన మనవి ఆయన ఖచ్చితంగా వింటాడు అని, విని దానికి ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనకు సంబంధించిన ఈ విషయాల్లో ఆయన ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది. ఉదయం చేసే ధ్యానం అంటే వాక్యాన్ని ధ్యానించటం, ఉదయకాలమే చేయాల్సిన పనులు దావీదు చేస్తూ ఉన్నాడు. ఉదయం లేవగానే ఆయన అంటున్నాడు, అయ్యా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. అంటే వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న ధ్యానాంశాల మీద లక్ష్యముంచుము. అంటే నా మనస్సులో స్థిరమైనటువంటి మనస్సు దయచేసి చక్కని ఆలోచన నాకు అనుగ్రహించమని. అంటే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైన ఆలోచనలు ఆయన మనకి ఇస్తారండి. మనం అడిగితే ఖచ్చితంగా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన మర్మాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల్లో ఒకసారి మనం చూస్తే, కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 32:8 కీర్తన 32:8 అండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే మనకు ఆలోచన కూడా ఆయనే ఇస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, నడవలసిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు. కాబట్టి ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం చేస్తే
ఖచ్చితంగా రెండు విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 2వ వచనంలోనేమో, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఇక 3వ వచనం చూస్తే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పటికీ కూడా దావీదు అంటున్నాడు, ఉదయకాలమే నా ప్రార్థన నా కంఠస్వరము నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ 3వ వచనంలో మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయండి, అతను చేసే 3 పనులు. మొట్టమొదటిది, తన కంఠస్వరం దేవునికి వినబడుతుందన్న నమ్మకంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకని ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రియులారా, ఉదయకాలమే ఆయన పాదాల చెంత గనక మనం మోకరించి ప్రార్థిస్తే, ఉదయకాలమే ఆయన దగ్గర మన కంఠస్వరాన్ని వినిపించేలాగా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. సో దావీదు చేస్తున్న 3 పనుల్లో మొట్టమొదటిది, తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. రెండవది, ఉదయమనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని చుట్టూ మన జీవితాలు గడపాలని గనక మనం కోరుకుంటే, దేవుని ప్రసన్నత మన చుట్టూ ఉండాలి, మన బిడ్డల చుట్టూ ఉండాలి. దేవుని కాపుదల మన బిడ్డలు ఎక్కడున్నా, మనం ఎక్కడున్నా మన చుట్టూ దేవుని కాపుదల ఉండాలంటే ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థన చాలా శ్రేష్టమైంది. అవునండి, ప్రతి ఉదయం మనం దేవునికి నూతనంగా ప్రార్థిస్తూ, నూతనంగా మనల్ని మన బిడ్డల్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కాపుదల, ఆయన పరిపూర్ణమైన భద్రత మన మీద ఉంటుంది. మన జీవితాల్లో ఉదయకాల ప్రార్థన ఎంతో శ్రేష్టమైంది. మా నాన్నగారు మేము చిన్నప్పుడు ప్రతిరోజు అండి ఉదయకాలమే మమ్మల్ని లేపడం, 4:30 ఆ సమయానికి లేపడం, మందిరానికి తీసుకెళ్ళడం. ఉదయకాల ప్రార్థన మా నాన్నగారు అమ్మగారు చేసేవారు. వారి జీవితాల్లో చేసిన అటువంటి శ్రేష్టమైన ఉదయకాల ప్రార్థన మాకు అలవాటు చేశారు. వాళ్ళు మా కోసం ప్రార్థించి మాకు అలవాటు చేశారు. ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాము అంటే అది ఖచ్చితంగా వారు నేర్పిన ప్రార్థన, వారు చేసిన ప్రార్థన. కాబట్టి కీర్తనాకారుడు కూడా అదే కోరుతా ఉన్నాడు, ఉదయమే లేచి ప్రార్థించడం అనేటువంటిది ఎంత శ్రేష్టమైనదో చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తే, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, ఉదయం చేయడమే కాదు, సాయంకాలం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, ఉదయకాలం చేస్తాను అంటున్నాడు ఆయన. అంటే ప్రతి రోజుకి 3 సార్లు కూడా 3 పూటలు కూడా ధ్యానించుచు నేను ప్రార్థన చేస్తాను అని. కాబట్టి ఆయన చేసేటువంటి ప్రార్థన ఎంత శ్రేష్టమైనదిగా దావీదు ఎంచుతున్నాడో. 88:13 అండి, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. 119, 147 అండి, తెల్లవారక మునిపే మొర్రపెట్టిదని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులరా, దావీదు చేసిన ప్రార్థన, దావీదనే కాదండి, చాలామంది భక్తులు చేసిన అనేకమైన ప్రార్థనలు ఉదయకాలమే చేసిన ప్రార్థనలు. కాబట్టి శ్రేష్టమైన సమయం ఉదయకాలం లేవగానే ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన కాపుదల, భద్రత, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలపడే ప్రతి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తారు. సో దావీదు మొట్టమొదటిది కంఠస్వరాన్ని దేవునికి వినబడుతుందన్న నమ్మకంతో ప్రార్థించాడు. 2 ఉదయకాలమే ప్రార్థించాడు. 3వది తన ప్రార్థనలకు జవాబుల కోసం దేవుని సన్నిధిలో కాచి ఉండేవాడు. తన జీవితంలో దేవుడు పనిచేస్తున్న సూచనల కోసం రోజంతా వెతుకుతూ ఉండేవాడు. మనం ప్రార్థించడమే కాదండి, ఆయన ఏం చెబుతున్నాడో కూడా కాసేపు ప్రార్థనలో వినాలి. అలా వింటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.